వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఇస్ సతీష్. అధికార వైసీపీలో మార్పులు కొలిక్కి వస్తున్నాయి. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు వేయనున్నారన్న ప్రచారానికి తగ్గట్టుగానే వైసీపీ అధినాయకత్వం సిట్టింగులను తప్పిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రెండో జాబితాలో ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ను పక్కన పెట్టిన వైసీపీ మరో ఇద్దరు మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్లకు మాత్రం భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 38 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించిన అధిష్టానం 14 మంది సిట్టింగులపై వేటు వేశారు. ఇంకా ఈ లిస్టులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయని మరికొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. సీటు గల్లంతయ్యే లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, సీఎం జగన్ హిట్ లిస్టులో వారెందుకు చేరారో ఇప్పుడు చూద్దాం. మొదటగా అటు టికెట్ గల్లంత అవ్వచ్చు, లేదంటే స్థానచలనం జరగచ్చంటూ ప్రచారంలో ఉన్న ముగ్గురు పేర్లకు సంబంధించి వీళ్ళు సేఫ్ అనే రిపోర్టు అందుతోంది. వాళ్ళు ఎవరంటో ఒకసారి చూద్దాం. ఆర్కే రోజా ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరం నుంచి శాసనసభ్యురాలుగా గెలిచిన ఆర్కే రోజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. చాలా రోజుల నుంచి రోజాకు నియోజకవర్గం స్థానచలనం జరుగుతుంది, లేదంటే ఈసారి సీటు రాకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అన్న టాక్ నేపథ్యంలో ఆర్కే రోజా ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి ఆమెకి ఎలాంటి మార్పు లేదు. ఆర్కే రోజా నగరం నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కృష్ణప్రసాద్ మనం చూస్తే జోగి రమేష్ మంత్రి, ఇప్పుడు కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే, ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన నందిగామ నియోజకవర్గంలో ఉండేవారు. నందిగామ డీలిమిటేషన్ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అవ్వడంతో ఆయన మైలవరం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే పెడన నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం. అయితే మైలవరంలో జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ మధ్య రాజకీయంగా కొంత యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో 2-3 సందర్భాల్లో పార్టీ హైకమాండ్ ఇన్వాల్వ్ అవ్వడం, వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తారో లేదన్న ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఫైనల్గా ఈ సమస్యకు ముఖ్యమంత్రి స్వయంగా పులి స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈసారి పెడన్ నుంచి మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్నారు. అలాగే మైలవరం నుంచి కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ రంగంలో ఉండబోతున్నారు. ఈ 3 పేర్లు ఎందుకు ప్రధానంగా చెప్తున్నామంటే ఈ 3 పేర్లు కూడా ఖచ్చితంగా స్థానచలనమైనా ఉండొచ్చు, లేదంటే ఈసారి సీటు దక్కుతుందా దక్కదా అన్న ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఈ ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే జిల్లాల వారీగా చూస్తే ఎవరెవరు సేఫ్ జోన్లో లేరు, మూడో జాబితాలో ఏ పేర్లు మారచ్చు, వీటికి సంబంధించి 10 టీవీ మీకు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా జిల్లాల వారీగా రిపోర్ట్ అందిస్తోంది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో మనం చూద్దాం. మొదటిగా పాతపట్నం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రెడ్డి శాంతి, ఆమె శాసనసభ్యురాలుగా ఉన్నారు. మనకు తెలుసు 2014 ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేశారు. రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణ్ ఆయన ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. అయితే కేడర్ నుంచి వ్యతిరేకత ఉంది. పిఏలు అతిగా జోక్యం చేసుకుంటున్నారు, షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారన్న తీవ్ర విమర్శలు రెడ్డి శాంతి పైన ఉన్నాయి. అలాగే సర్వేల్లో కొంత ప్రతికూలత కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి రెడ్డి శాంతి స్థానంలో పాతపట్నంలో అయితే స్థానచలనం లేదంటే ఇన్ఛార్జ్ మార్పు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కలమట వెంకట్రమణ ఉన్నారు, బలమైన క్యాండిడేట్. ఖచ్చితంగా ఆయన్ని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం రెడ్డి శాంతికి ఎదురవుతున్న ప్రతికూలతల నేపథ్యంలో అంత ఈజీ కాదన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉందంటున్నారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప రెడ్డి శాంతి మార్పు ఖాయమన్న చర్చ అటు పార్టీలోని ఇటు జిల్లాలోనూ జరుగుతోంది. ఇక నెక్స్ట్ చూద్దాం హెచ్చర్ల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో గొర్రెల కిరణ్ కుమార్ ప్రస్తుతం హెచ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. మనకు తెలుసు తొలి నుంచి గొర్రెల కిరణ్ కుమార్ తండ్రి గొర్రెల రామ్మూర్తి నాయుడు ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తనయుడు గొర్రెల కిరణ్ కుమార్ తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తొలి నుంచి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా లోకల్గా ఉన్న వైసీపీ క్యాడర్ సమావేశాలు పెట్టినంతగా వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారు. అదే నేపథ్యంలో గొర్రెల కిరణ్ కుమార్ కొంత దురుసుగా వ్యవహరిస్తారు. ఆయన వ్యవహార శైలిపైన ప్రజల్లో చర్చ ఉంది. సర్వేల్లో కొంత ప్రతికూలత ఉన్న నేపథ్యంలో గొర్రెల కిరణ్ కుమార్ను మార్చుతారన్న చర్చ బలంగా సాగుతోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం చెప్పాలి. ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీని అంటారు, ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఆయన ఈసారి హెచ్చర్ల నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉందన్న చర్చ బలంగా సాగుతోంది. అలాగే శ్రీకాకుళం మరికొన్ని నియోజకవర్గాలు మనం చూద్దాం. నరసన్నపేటకు సంబంధించి ధరమాన కృష్ణదాస్ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించే అవకాశం, వారసుని రంగంలో దింపే ఛాన్స్ అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి మనం చూస్తే 1996 నుంచి 2019 వరకు కింజరాపు ఎర్రంనాయుడు ఫ్యామిలీదే హవా. ఒక్క 2009లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిల్లి కృపారాణి అక్కడ విజయం సాధించారు. మిగతా అన్ని సందర్భాల్లోనూ కింజరాపు ఫ్యామిలీ నుంచి కింజరాపు ఎర్రంనాయుడు, ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. 2014లో కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి శాంతి ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయారు. 2019లో గత ఎన్నికల్లో కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడిని, అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాసును రంగంలో దింపి పోటీ ఇస్తే ఎలా ఉంటుంది, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయడానికి ధర్మాన కృష్ణదాస్ ససేమేరా అంటున్నట్టుగా సమాచారం అందుతోంది. కొంత బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయండి, గెలుస్తారు, ఏదున్నా భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా బాధ్యత నాదే అన్న ఒక భరోసాను ముఖ్యమంత్రి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో రెండో భరోసా కూడా ఇస్తున్నారు. నరసన్నపేట, ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ ఎంపీగా వెళ్తే నరసన్నపేటకు అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య కూడా ఛాన్స్ ఇస్తాము, మీ వారసుడికి ఛాన్స్ ఇస్తామన్న హామీ కూడా హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆమదాల వలస విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సీనియర్ పొలిటీషియన్ తమ్మినేని సీతారాం ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. స్పీకర్ను అటు పార్టీలో ఉన్న 3 గ్రూపులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే శ్రీధర్ అనే ఒక డాక్టర్కు ఇక్కడ అవకాశం దక్కొచ్చు ఎమ్మెల్యేగా అన్న చర్చ జరుగుతోంది. అయితే తమ్మినేని సీతారాం సీనియర్ పొలిటీషియన్ అయిన నేపథ్యంలో ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ చివరి నిమిషం వరకు ఒప్పుకోకపోతే తమ్మినేని సీతారాంను ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు శ్రీకాకుళం జిల్లా పరంగా, శ్రీకాకుళం ఎంపీల పరంగా మనం చూస్తున్నప్పుడు అక్కడ కళింగ సామాజిక వర్గం ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంది. కళింగ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను ఎంపీగా కూడా పోటీ చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ కాకపోతే తమ్మినేని సీతారామే దీటైన అభ్యర్థి అన్న అంచనాలో ఉన్నారు. ఆమదాల వలసకు సంబంధించి ఒకవేళ తమ్మినేని సీతారాంను ఎంపీగా పంపిస్తే మాత్రం దాన్నేటి శ్రీధర్ అనే డాక్టర్ ప్రస్తుతం శ్రీకాకుళంలో ఆయన పనిచేస్తున్నారు. ఆ డాక్టర్ ఇక్కడ ఇన్ఛార్జ్గా రావచ్చు, అభ్యర్థిగా రావచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆమదాల వలసకు సంబంధించి మాజీ విప్ కోన రవికుమార్, ఈయన స్వయాన తమ్మినేని సీతారాం మేనలుడే, ఆయన నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ నేపథ్యంలో అది జరగచ్చు అంటున్నారు. ఎందుకంటే గతంలో కన్నితి విశ్వనాథం, కిల్లి కృపారాణి కళింగ సమాజం నుంచి చాలామంది ఎంపీలుగా గెలిచిన వాతావరణం ఉన్న నేపథ్యంలో తమ్మినేని సీతారాంకు ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటున్నారు. అలాగే మరి ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి కొన్ని మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. 3వ జాబితాలో ప్రధానంగా కడుబండి శ్రీనివాసరావు ప్రస్తుతం సొంగువరపుకోట, దీన్నే ఎస్ కోట అంటారు, ఎస్ కోట ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ. ఎమ్మెల్సీ రఘురాజ్తో ప్రస్తుతం ఆయనకి విభేదాలు ఉన్నాయి. కేడర్ను సమన్వయం చేసుకోలేకపోయారన్న చర్చ ఉంది. యాక్చువల్గా కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గం గజపతి నగరం. గతంలో ఆయన ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి కడుబండి శ్రీనివాసరావుకు మారుస్తారన్న ప్రచారం బలంగా సాగుతోంది. అయితే గత 2 రోజులుగా కొంత అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా కష్టపడతాను, తిరిగి పార్టీని విజయపాదాన నడిపిస్తాను, నేనే గెలుస్తానంటూ కొంత అధిష్టానంతో రాయబారం నడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అయితే మార్పు లేదంటే మార్పు ఉండకపోవచ్చు అన్న చర్చ కూడా కొత్తగా వినిపిస్తోంది. ఇక బొబ్బిలి, మనకు తెలుసు బొబ్బిలి అంటే బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది. ఒక హిస్టారికల్ ప్లేస్గా బొబ్బిలికి గుర్తింపు ఉంది. బొబ్బిలికి సంబంధించి సంబంగి వెంకట చెన్నప్పల నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన. 1999లో చివరిగా గెలిచారు. మళ్ళీ లేటెస్ట్గా 2019లోనే విజయం సాధించారు. మధ్యలో దాదాపు 15 సంవత్సరాలు రాజకీయాల్లో అంత స్టడీగా, అంత యాక్టివ్గా లేరు. గతంలో మనం చూస్తే సుజయ్ కృష్ణ రంగారావు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన టీడీపీకి వచ్చిన నేపథ్యంలో ఆయన పై విజయం సాధించారు. అయితే ఈసారి బొబ్బిలి రాజులకి అంటే సుజయ్ కృష్ణ రంగారావు కానీ ఆయన సోదరుడు బేబీ నయన్కి కానీ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో కొంత గుర్తింపు ఉంది, మంచి పేరు ఉన్న నేపథ్యంలో ఈసారి కొంత సంబంగి వెంకట చెన్నప్పల నాయుడికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. బొబ్బిలి రాజులను ఢీకొట్టడానికి దీటైన అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంగి వెంకట చెన్నప్పల నాయుడు ఈసారి మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ టికెట్ కోసం ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా చర్చ జరుగుతోంది.
బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీరాణి పేరు వినిపిస్తోంది, లేదంటే బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు, లేదంటే బొత్స లక్ష్మణరావు తనయుడు ఇక్కడ నుంచి అభ్యర్థిగా పెడితే ఎలా ఉంటుందన్న లెక్కలు ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఉన్నాయంటున్నారు. మరి బడ్డుకొండ అప్పలనాయుడు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కానీ ఇన్ఛార్జిగా మార్పు అవకాశం చాలా స్పష్టంగా ఉండొచ్చు, ఇక్కడ కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న చర్చ కూడా బలంగా నెలమరలో సాగుతోంది. ఎందుకంటే ఈ సీటు నాదే, గెలుపు నాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సీటు రాదన్న ఆలోచనతోనే సీటు నాదే అన్న ప్రచారాన్ని బలంగా చేసుకుంటున్నారన్న అంశం కూడా నియోజకవర్గంలో చర్చలో ఉంది. విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూసాం కదా, ఇంకా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో. ఇక విశాఖ జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మొదటగా మనం చూస్తే విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ దక్షిణ, దీన్ని విశాఖ సౌత్ అంటారు. ప్రస్తుతం వాసుపల్లి గణేష్ కుమార్ శాసనసభ్యులుగా ఉన్నారు. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన వాసుపల్లి గణేష్ కుమార్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం చూడాలి. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరికి ఈసారి సీట్ నిరాకరించారు. ఆయన ప్లేస్లో విడుదల రజనీకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఈసారి టికెట్ దక్కడం కొంచెం కష్టమే అన్న చర్చ బలంగా సాగుతోంది. ఇన్ఛార్జ్ మార్పు ఖాయం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఎమ్మెల్యేను కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామా చేసి జనసేన లాంటి పార్టీల్లో చేరిన నేపథ్యం, అలాగే కొంత పార్టీ కేడర్లో ప్రతికూలత, సర్వేలు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ను మారుస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక భీమిలి విషయానికి వస్తే భీమిలికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవంతి శ్రీనివాసరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అవంతి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పెరిగిన టీడీపీ ప్రభావం అనేది బిగ్ ఫ్యాక్టర్గా చెప్తున్నారు. అలాగే మనకు తెలుసు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీముల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. వీటితో పాటు జనసేన కూడా ఈ టికెట్ ఆశిస్తోంది. ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఆయన భీముల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే పంచకర్ల సందీప్ జనసేన నుంచి రంగంలో దిగే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఇటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకమైన సీటుగా భీముల్ని భావిస్తున్నాయి. అలాగే అవంతి శ్రీనివాసరావుకు సంబంధించి మధ్యలో జరిగిన 1-2 సంఘటనలు కూడా కొంత ప్రజల్లో ఆయన పలుకుబడి పలచనయ్యేటట్టుగా చేశాయి. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ మార్పు తథ్యం అన్న చర్చ బలంగా సాగుతోంది. మరి ఇక్కడ భీముల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని బరిలో దించుతారన్న ఇంట్రెస్టింగ్ ఆలోచన, ఇంట్రెస్టింగ్ చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. అయితే అవంతి శ్రీనివాస్ను ఎంపీగా పంపిస్తారంటూ ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు 2014 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు ఎదురవుతున్న ప్రతికూలతలు, ప్రజల్లో ఆయనపై ఉన్న ఒక బ్యాడ్ ఇమేజ్, వీటి నేపథ్యంలో మరి అవంతి శ్రీనివాస్కు అసలు ఎంపీగా కూడా ఛాన్స్ ఇస్తారా, ఇవ్వరా, స్థానచలనం చేస్తారా, అసలు సీటు లేకుండా చేస్తారని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా కొంత మార్పు అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా జిల్లాల్లో మార్పులకు సంబంధించి రెండో జాబితాలను ప్రకటించారు. మనం నిన్ననే చూసాం. అటు ఎంపీలుగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నుంచి, కాకినాడ ఎంపీ వంగాగే తన పిఠాపురం నుంచి, అలాగే రామచంద్రాపురం నుంచి ఉన్న మంత్రిని రాజమండ్రి రూరల్ నుంచి, ఇలా చాలా మార్పులు చేశారు. అయితే మూడో జాబితాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు అంటున్నారు. పినేపి విశ్వరూప్ ప్రస్తుతం అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు. అయితే పినేపి విశ్వరూప్ ఒక రకంగా అదృష్టవంతరని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొలి విడత, రెండో విడత కేబినెట్లో కొందరిని మార్చారు. కానీ పినేపి విశ్వరూప్ మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 ఏళ్లు కంప్లీటెడ్గా కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న అదృష్టాన్ని అయితే దక్కించుకున్నారు. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ నేపథ్యంలో విశ్వరూప్ స్థానంలో కుమారుణ్ణి బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుందంటున్నారు. అయితే తనకే అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని విశ్వరూప్ హైకమాండ్తో కొంత మాట్లాడుతున్నట్టుగా కొంత సమాచారం జరుగుతోంది. మధ్యలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడం, ఆయన వ్యవహార శైలి వల్ల పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న కొంత ఓటు బ్యాంక్, ఎస్సీ ఓటు బ్యాంక్ కొంత దూరమైంది అన్న ఒక ఆలోచన, అలాగే ఈ అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా కొంచెం కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు తీవ్రస్థాయిలో మంత్రి విశ్వరూప్ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది డ్యామ్ షూర్ సీటు కాదన్న ఒక అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో
కొంత విశ్వరూప తనయుడా లేదంటే కొత్త అభ్యర్థ ఇలాంటి ఒక సందిగ్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా మార్పు ఉంటుందా ఉండదా తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చింతలపూడి విషయానికి వద్దాం. చింతలపూడికి సంబంధించి రెండో జాబితాలో ఈ పేరు ఉంటుందని అందరూ చూశారు. కానీ ఎందుకో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎలీజా ఉన్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం సూచిస్తోంది. ఎందుకంటే అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఖచ్చితంగా ఎలీజా పోటీ చేస్తే మంచిదన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉంది. ఎలీజాకు సీటు రాదన్న వార్తల నేపథ్యంలో 4 రోజుల కిందట దాదాపు 100 వాహనాల్లో ఎలీజా అనుచరులు అటు ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మిథున్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి చర్చలు జరిపిన వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది పెండింగ్లో ఉన్నప్పటికీ చింతలపూడి నుంచి ఎలీజాకు టికెట్ డౌటే అంటున్నారు. కొత్త ఇన్ఛార్జ్ రావచ్చు అంటున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్న నేపథ్యంలో దాదాపు ఎలీజాను ఒప్పించే ప్రయత్నాలు ఒక కొలికి రావచ్చు అంటున్నారు. ఇక కృష్ణా జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే తిరువూరు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం కె రక్షణనిధి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేడర్తో సమన్వయలేమి, పనితీరు సరిగ్గా లేదన్న సర్వేల నేపథ్యంలో రక్షణనిధిని మార్చొచ్చు అంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పుల్లో ఒక అంశాన్ని మనం అండర్లైన్డ్గా స్పెసిఫిక్గా చూడాలి. ఎక్కువగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించే మార్పులు ఉంటున్నాయి. అలాగే స్థానచలనాలు కూడా అలాగే ఉంటున్నాయి. మనకు తెలుసు మంత్రులు ఆదిమూలపు సురేష్ కానీ, తర్వాత వేమూరు నుంచి గెలిచిన మేరుగ నాగార్జున కానీ, అలాగే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ మార్పులు జరిగాయి. లేటెస్ట్గా రెండో జాబితాలో మనం చూస్తే ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించి రాజాం నుంచి 2 సార్లు గెలిచిన కంబాల జోగుల్ని ఎక్కడో దూరంగా ఉన్న విశాఖపట్నంలోని పాయకురావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి స్థానచలనం కలిగించారు. అక్కడ ఉన్న గొల్ల బాబురావుకు ఎంపీగా రాజ్యసభ ఇస్తామని ఒక హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే తిరువూరు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి కె రక్షణనిధిని ఈసారి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకమాండ్ సరైన అభ్యర్థి కోసం వెదుగుతోందన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక పెనమలూరు విషయానికి వస్తే పెనమలూరు జనరల్ సీటు మాజీ మంత్రి పార్థసారథి, కొలుసు పార్థసారథి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆ పార్థసారథికి ఉంది. సీనియర్ నేత, నియోజకవర్గంలో కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈసారి టికెట్ దక్కకపోవచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సర్వేలను కారణంగా చూపుతోంది. అయితే సీఎం తనను గుర్తించడం లేదని ఈ మధ్యకాలంలోనే బహిరంగ వ్యాఖ్యలు చేసి పార్థసారథి సంచలనం సృష్టించారు. అదే సభలో పార్థసారథి వ్యాఖ్య చేసిన వెంటనే అదే సభలో అతిథిగా ఉన్న మంత్రి జోగి రమేష్ స్టేజ్ దిగి వెళ్ళిపోయినంత పరిస్థితి కలిగింది. ఏదేమైనా కొలుసు పార్థసారథికి టికెట్ దక్కుతుందా దక్కదా అన్న ప్రచారం నేపథ్యంలో లేటెస్ట్గా కొలుసు పార్థసారథి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు, సీఎం తనను గుర్తించడం లేదంటూ చేసిన బహిరంగ వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా ఆయనకు టికెట్ రాకపోవచ్చన్న అనుమానాన్ని పెంచుతున్నాయి. మనకు తెలుసు కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటికే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును పక్కన పెట్టారు. ఆయన ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ సెంట్రల్కి తీసుకొచ్చారు. విజయవాడ పశ్చిమలో ఒక మైనార్టీ అభ్యర్థికి కొత్తగా ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు నుంచి కొలుసు పార్థసారథి మాజీ మంత్రిని మార్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే స్థానచలనం కలిగిస్తారా లేదంటే అసలు అవకాశం లేకుండా చేస్తారా అని తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అవనగడ్డకు సంబంధించి ఇదో మరో జనరల్ సీటు, కొంత హాట్ సీట్ అంటారు అవనగడ్డని. సింహాద్రి రమేష్ బాబు ప్రస్తుతం అవనగడ్డ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబుని ఇక్కడ తీసుకొస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి అంబటి రాంబాబును నియోజకవర్గం మారుస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. స్థానచలనంలో భాగంగా ఆయన కృష్ణా జిల్లా అవనగడ్డ నుంచి రంగంలో దించే ఛాన్స్ ఉందన్న చర్చ బలంగా సాగుతోంది. ఎందుకంటే అవనగడ్డలో కాపు సామాజిక వర్గం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటుగా ఉంటుంది కాబట్టి అంబటి రాంబాబును రంగంలో దించి ఒక ప్రయోగం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంటున్నారు. అంతకుమించి సింహాద్రి రమేష్ బాబుపై కొంత క్యాడర్లో వ్యతిరేకత ఉంది. అలాగే దురుసుగా ప్రవర్తిస్తారు అన్న ఒక వ్యతిరేకత ఎమ్మెల్యే పనితీరుపై కూడా నియోజకవర్గంలో ఉంది. సర్వేల పరంగా చూస్తున్నప్పుడు అనుకూల ఫలితాలు రావట్లేదు, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్గా ఆలోచిస్తుందంటున్నారు. చూద్దాం 3వ జాబితాలో ఈ మార్పుపై స్పష్టత వస్తుందో లేదో. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే ఇప్పటికే కొన్ని మార్పులు జరిగాయి, మనం మాట్లాడుకున్నాం. కానీ 3వ జాబితాలో మార్పుకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉన్న నియోజకవర్గం గిద్దలూరు. అన్నా రాంబాబు ఈయన 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన నేత అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఆయన ప్రకటించారంటే ఇండైరెక్ట్గా తనకు టికెట్ రాదని కన్ఫర్మ్ అయిపోయారన్న వార్త అయితే చక్కర్లు కొడుతోంది.
ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి అలాగే పార్టీకి సమన్వయకర్తగా ఉన్న నేతలు పిలిచి ఈసారి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ఇవ్వలేకపోతున్నామని మొక్క మీద చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను, కొన్ని అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నానని అన్నా రాంబాబు నేరుగా ప్రకటించిన నేపథ్యంలో ముందుగా ఆయన డిసైడ్ అయిపోయారన్న చర్చ జరుగుతుంది. మరి గిద్దలూరుకి ఇన్ఛార్జిగా ఎవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందనేది ఆసక్తికరం. లేదంటే చివరికి మళ్ళీ అన్నా రాంబాబునే కొనసాగిస్తారా, వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు కాదని అదే సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారా, లేదంటే కాపు సామాజిక వర్గం ఓటు ప్రధానంగా ఎక్కువగా ఉంది గిద్దలూరులో, అందుకు కాపు సామాజిక వర్గం నుంచి కొత్త క్యాండిడేట్ ఎవరైనా తెర ముందుకు వస్తారా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం 3వ జాబితా వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గిద్దలూరులో మాత్రం అన్నా రాంబాబు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు పార్టీకి బాబే చెప్పిన నేపథ్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా నియమితులైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలో అనుచరుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కనిపిస్తోంది. ఈసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తే కొంత పార్టీ గెలుపు కష్టమన్న అంచనాలో పార్టీ హైకమాండ్ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మరి ఛాన్స్ ఇస్తారా ఎవరన్న చర్చ బలంగా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మార్పు తథ్యం. మరి ఆయనకి స్థానచలనం కనిపిస్తారా, ఇన్ఛార్జిగా కొత్త వారిని ఎవరు తెస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గూడూరుకు సంబంధించి మనం చూస్తే వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో తిరుపతి ఎంపీగా ఆయన విజయం సాధించారు 2014లో. బట్ 2019లో ఆయన్ని గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించారు. ప్రస్తుతం ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత, ఎమ్మెల్సీ మురళితో విభేదాలు అనేవి తారాస్థాయికి చేరిపోయిన నేపథ్యంలో ప్రజలకు కూడా అనుకున్నంత స్థాయిలో అందుబాటులో ఉండరు, నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టరు, పార్టీ క్యాడర్తో కూడా సమన్వయం లేమి, సర్వేలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో ఈసారి గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వరప్రసాద్కు మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే ఒక వర్గం చేస్తున్న ప్రచారం మనం చూస్తే రకరకాల ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ తిరుపతి ఎంపీగా ఈయన్ని పంపిస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే గతంలోనే తిరుపతి ఎంపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు కూడా అత్యంత కీలకం కాబట్టి తిరుపతి ఎంపీగా వరప్రసాద్ను పంపే ఛాన్స్ లేదు, కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న మాటగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈసారి వరప్రసాద్ను మారుస్తారన్న చర్చ జరుగుతోంది. 3వ జాబితాలో వరప్రసాద్ పేరు ఉండొచ్చు అంటున్నారు. అలాగే నెల్లూరుకు సంబంధించి మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం. ఉమ్మడి నెల్లూరుకు సంబంధించి సూళ్లూరుపేట కిలివేటి సంజయ్య ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నేతలు గ్రూపులు కట్టారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి వద్ద 2-3 సార్లు ఈ పంచాయతీ వెళ్ళింది. సంజయ్ వైకి ఆల్రెడీ పార్టీ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు పిలిచి మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప కిలివేటి సంజయ్య మార్పు తథ్యం అన్న చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా మనం చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. మనం చూస్తే పూతలపట్టు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఎంఎస్ బాబు శాసనసభ్యులుగా ఉన్నారు. తనకు అన్యాయంగా తప్పిస్తున్నారని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసి డైరెక్ట్గా తాను పోటీ చేయబోవడం లేదు, తనను మారుస్తున్నారని నేరుగా ఇంకా ఆయనే బహిరంగపరిచిన వాతావరణం అయితే కనిపిస్తోంది. మీడియా సమావేశం పెట్టి తనను అన్యాయంగా తప్పిస్తున్నారు, సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయి, రెడ్డి సామాజిక వర్గం చెప్పినట్టుగానే నేను విన్నానన్న తరహా వ్యాఖ్యలు కూడా ఎంఎస్ బాబు మీడియా సమావేశంలో చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో పోతలపట్టుకు సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఎంఎస్ బాబుకు స్థానచలనం కూడా లేదంటున్నారు. ముఖ్యమంత్రి పిలిచి ఈసారి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాం, ఎక్కడ ఇవ్వలేకపోతున్నాం, నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తున్నాం, నీకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకు బాధ్యులుగా ఉన్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చాలామంది నేతలు ఎంఎస్ బాబుతో మాట్లాడినా ఆయన అసంతృప్తి ఇంకా చల్లారలేదంటున్నారు. ఆ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చి తనను అన్యాయంగా తప్పిస్తున్నారని బహిరంగంగా ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా తాను పోటీ చేయటం లేదు, తనను తప్పిస్తున్నారని అందరికంటే 3వ జాబితా రిలీజ్కు ముందే ఎంఎస్ బాబు ప్రకటన అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తోంది. ఇక జీడి నెల్లూరు, దీనినే గంగాధర నెల్లూరు అంటారు. ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి జీడి నెల్లూరు నుంచి ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా. ఆయనకి స్థానచలనం ఉండే అవకాశం ఉందంటున్నారు, లేదంటే కుమార్తెకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూడొచ్చు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ఇదే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వారసులకు ఛాన్స్ ఇచ్చారు. ఒకరు భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి నుంచి శాసనసభ్యులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డికి ఈసారి ఛాన్స్ ఇచ్చారు. అలాగే మనం చూస్తే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ జీడి నెల్లూరు, దీన్నే గంగాధర నెల్లూరు అంటారు, ఈ నియోజకవర్గం నుంచి కూడా నారాయణస్వామి కుమార్తెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒక రకంగా సీనియర్లను పక్కన తప్పించి వాళ్ళ అసంతృప్తి లోను కాకుండా అదే కుటుంబం నుంచి వారసులకు ఛాన్స్ ఇచ్చే సరికొత్త రాజకీయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్న చర్చ బలంగా సాగుతోంది. ఒక రకంగా ఇది కానీ జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు వారసులకి ఛాన్స్ ఇచ్చినట్టు తండ్రుల స్థానంలో అయినట్టు అవుతుంది. ఇక సత్యవేడి విషయానికి వస్తే సత్యవేడి కూడా ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సత్యవేడికి సంబంధించి ప్రస్తుతం కోనేటి ఆదిమూలం శాసనసభ్యులుగా ఉన్నారు. పనితీరు సరిగ్గా లేదని సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. 3-4 రకాల సర్వేల్లో కూడా ప్రతికూలత ఎదురవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ కూడా బలంగా లేదు. కొన్ని సామాజిక వర్గాలతో సరైన సంబంధాలు లేని నేపథ్యంలో ఈసారి కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇస్తే ఓడిపోయే పరిస్థితి ఉందని అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే కోనేటి ఆదిమూలంకు పిలిచి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారంటున్నారు. ఈసారి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాం, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి అని అప్పీల్ చేశారంటున్నారు. మరి కోనేటి ఆదిమూలం చల్లారా లేదా అనేది మూడో జాబితాలో అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక ఉమ్మడి చిత్తూరులో మదనాపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే మదనాపల్లి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ శాసనసభ్యుడిని పిలిచి మాట్లాడారంటున్నారు. మదనాపల్లి నుంచి ప్రస్తుతం నవాజ్ బాషా శాసనసభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే మైనార్టీ కోటాలో గుంటూరు మనకు తెలుసు, గుంటూరు నుంచి మనకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే కుమార్తెకు అవకాశం కల్పించిన పరిస్థితి మనం చూసాం. అలాగే విజయవాడ పశ్చిమ నుంచి ఒక మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. కదిరిలో కూడా మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. అలాగే నవాజ్ బాషా స్థానంలో ఈసారి ఖచ్చితంగా మరో మైనార్టీ అభ్యర్థికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి కూడా ఇక్కడ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఇక్కడ మరో మైనార్టీ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాలా లేదంటే మాజీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం. ఉమ్మడి చిత్తూరుకు సంబంధించి చిత్తూరు నుంచి ప్రస్తుతం శ్రీనివాసులు చిత్తూరు నుంచి ఉన్నారు. చిత్తూరు ఇన్ఛార్జిగా నియమించారని స్వయంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ప్రకటించుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. చిత్తూరు అనేది కొంచెం బలిజ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. డీకే ఆదికేశవులు మనకు తెలుసు, మాజీ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన మనవరాలు జనసేన పార్టీలో చేరారు. జనసేన ఇక్కడ టికెట్ ఆశిస్తోంది. బలిజ సామాజిక వర్గం ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మారిస్తేనే కొంత మనకి కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ మధ్యకాలంలోనే తానుకు తాను ఇన్ఛార్జిగా ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న విజయానందరెడ్డి ప్రకటించుకున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ ఇన్ఛార్జి మార్పు ఖాయమంటున్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న విజయానందరెడ్డినే ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. మూడో జాబితాలో ఈ ప్రకటన ఉండొచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతి ఎంపీకి సంబంధించి మనకు తెలుసు, తిరుపతి అసెంబ్లీకి సంబంధించి భూమన అభినయ్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు, భూమన కరుణాకర్ రెడ్డి తనయుడికి. కానీ తిరుపతి ఎంపీకి సంబంధించి ప్రస్తుతం డాక్టర్ గురుమూర్తి ఎంపీగా ఉన్నారు. మనకు తెలుసు గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు స్థానాలకు ఎంపీ పేరు పరిశీలనలో ఉంది. మనం ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మార్పు ఉండొచ్చంటూ చర్చ జరుగుతున్న నియోజకవర్గాల్లో గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, సూళ్లూరుపేట అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అలాగే సత్యవేడు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి డాక్టర్ గురుమూర్తి పేరు పరిశీలనలో ఉంది. ఈ 3 నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గూడూరు నుంచి వరప్రసాద్ను రంగంలో దించితే ఖచ్చితంగా మనం విజయం సాధించదన్న అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఒక బలమైన అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తే రెండో జాబితాకు వచ్చేసరికి ఒక డిఫరెన్స్ మనకు కనిపించింది. ఎందుకంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా పంపించిన సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాని పిఠాపురం ఎమ్మెల్యేగా పంపించారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా రంగంలో దించారు. అలాగే అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యని కళ్యాణదుర్గం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించిన వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ని అయితే పక్కకి తప్పించి అక్కడ శాంత అనే ఒక కొత్త అభ్యర్థిని రంగంలో దించారు. అదే కేటగిరీ పరంగా మనం చూసుకుంటున్నప్పుడు
డాక్టర్ గురుమూర్తి ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్నారు. ఈయనను ఈసారి ఎమ్మెల్యేగా స్థానచలనం కల్పించబోతున్నారు. గూడూరు ఎస్సీ నుంచి దాదాపు పోటీ చేయొచ్చు అంటున్నారు. ఒకవేళ అది కాకపోతే సూళ్లూరుపేట లేదా సచ్చివేడు స్థానాల నుంచి గురుమూర్తి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గురుమూర్తికి స్థానచలనం ఖాయం అంటున్నారు. అలాగే ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని మార్పులకు సంబంధించి మనం రెండో జాబితాలోనే చూసాం. అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా వేశారు. పెనుగొండకు ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషశ్రీ చరణ్ను ఆమెకు స్థానచలనం చేశారు. అలాగే పెనుగొండ నుంచి గెలిచిన మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఎంపీగా రంగంలో దించుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అలాగే అనంతపురంలో మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. కాపు రామచంద్రారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్తో పాటు కలిసి అడుగులు వేశారు. ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మార్పు తథ్యం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డికి టికెట్ దాదాపు కేటాయించినట్టుగా ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. సొంతంగా కాపు రామచంద్రారెడ్డి తోడలుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారడం, అలాగే పార్టీలో వ్యతిరేకత, వర్గపోరు, సర్వేలలో ప్రతికూలతలు ఇవన్నీ కలగలిపి ఓవరాల్గా అటు కాపు రామచంద్రారెడ్డికి ఈసారి స్థానచలనం కూడా ఉండకపోవచ్చు, పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారం జిల్లాలోనూ ఉంది. మూడో జాబితాలో ఈ పేరు ఉండొచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక సింగనమల విషయానికి వస్తే సింగనమల ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం జొన్నలగడ్డ పద్మావతి ఇక్కడ ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జొన్నలగడ్డ పద్మావతి మార్పు ఖాయం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి పైన వ్యతిరేకత ఉంది. ఆయన కూడా ఒక ప్రభుత్వ పదవిలో ఉన్నారు. డిఎస్పీ శ్రీనివాసమూర్తికి టికెట్ ఇవ్వనున్నారన్న ప్రచారం ఇక్కడ బలంగా సాగుతోంది. చాలా రోజుల నుంచి యాక్చువల్గా రెండో జాబితాలోనే జొన్నలగడ్డ పద్మావతి పేరు ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత దానికి సంబంధించి కొంత హాల్ట్ చేసింది. కానీ మూడో జాబితాలో ఖచ్చితంగా జొన్నలగడ్డ పద్మావతి పేరు ఉండొచ్చు అంటున్నారు. అంటే ఆమె పట్ల వ్యతిరేకత కంటే ఆమె భర్త సాంబశివారెడ్డి పైన ఎక్కువగా వ్యతిరేకత, చివరికి ఆమె సీటుకే ఎసరు పెట్టిందన్న చర్చ జరుగుతోంది. మరి జొన్నలగడ్డ పద్మావతికి మరి స్థానచలనం కల్పిస్తారా లేదంటే అసలు సీటే ఉండదా అన్నది తెలియాలంటే మూడో జాబితా వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మార్పు అయితే ఖాయం అన్న చర్చ పార్టీలో బలంగా సాగుతోంది. డిఎస్పీ శ్రీనివాసమూర్తికి ఇక్కడ టికెట్ ఇవ్వనున్న ప్రచారం సాగుతోంది. మడకశిర విషయానికి వస్తే ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మడకశిరకు సంబంధించి ప్రస్తుతం తిప్పేస్వామి శాసనసభ్యులుగా ఉన్నారు. అభివృద్ధి లేదు, అవినీతి అంటూ సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సర్వేల్లో కూడా ప్రతికూలత ఉన్న నేపథ్యంలో సిఐ శుభకుమార్ పేరు ఇక్కడ ప్రచారంలో ఉంది. మనం చూస్తే అనంతపురంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మనకు చోటు చేసుకుంటున్నాయి. గతంలో గోరంట్ల మాధవ్ ఆయన కూడా సిఐగా ఉన్నారు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి గోరంట్ల మాధవ్కు హిందూపురం ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి ఆయన్ని తప్పించారు, ఎక్కడ కూడా టికెట్ కూడా కేటాయించలేదు. అలాగే అదే అనంతపురం నుంచి ఈసారి మనం చూస్తే అంతకుముందు మనం మాట్లాడుకున్న డిఎస్పీ శ్రీనివాసమూర్తి కానీ, అలాగే మడకశిర నుంచి సిఐ శుభకుమార్ కానీ ఇక్కడ కూడా మరో ఒకరిద్దరు పోలీస్ అధికారులు ఇన్ఛార్జీలు కాబోతున్నారు, అభ్యర్థులుగా రాబోతున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. ఓవరాల్గా మూడో జాబితాకు సంబంధించి ఓవరాల్గా ఈ మార్పులు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఎంపీల పరంగా చూస్తున్నప్పుడు మనం ఇందాకలు అనుకున్నట్టు మూడో జాబితాలో కూడా ఎంపీల పరంగా చూస్తే శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి మార్పు ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఈసారి ధర్మాన కృష్ణదాస్ లేదా తమ్మినేని సీతారాంలో ఒకరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనం ఇందాకలా మాట్లాడుకున్నాం, ఎంపీలకు సంబంధించి రెండో జాబితాలో మార్పులు చేశారు. శ్రీకాకుళం తర్వాత మళ్ళీ తిరుపతికి సంబంధించి ఎంపీ అభ్యర్థికి స్థానచలనం ఖాయంగా కనిపిస్తోంది. వరప్రసాద్కు ఏదో ఒక ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనకు తెలుసు అటు రాయలసీమలో అనంతపురంకి సంబంధించి ఎంపీ స్థానానికి సంబంధించి మార్పు జరిగిపోయింది. అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా వేశారు. ఇన్ఛార్జీలే అభ్యర్థులని మంత్రి బొత్స చాలా స్పష్టంగా ప్రకటించారు కాబట్టి వాళ్ళే రేపొద్దున అభ్యర్థులుగా రంగంలో దిగబోతున్నారు. అలాగే మనం చూస్తే హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ని అయితే పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. శాంతాన అభ్యర్థి సార్ కొత్త అభ్యర్థి అక్కడ హిందూపురం ఎంపీగా రంగంలో దిగుతున్నారు. పెనుగొండకు అటు ఉషశ్రీ చరణ్ షిఫ్ట్ చేసిన నేపథ్యంలో శంకర్ నారాయణకు ఎంపీగా అవకాశం దక్కింది. ఆయన అనంతపురం నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఓవరాల్గా చూస్తే అటు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఎంపీలకు సంబంధించి కొత్త అభ్యర్థులు కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు కొత్త అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే
వాతావరణం అయితే కనిపిస్తోంది. చిత్తూరుకు సంబంధించి కొంత భారీ మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 10 టీవీకి అందిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్పులు చేర్పులకు సంబంధించి వచ్చే మూడో జాబితాలో ఈ పేర్లు ఖాయంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మూడ్ ఆఫ్ ద ఏపీలో 10 టీవీ అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.